హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరిత కిచెన్. సో ఇది వచ్చేసి మనం సింపుల్గా ఆనియన్ అలాగే క్యారెట్ దోస్ని ప్రిపేర్ చేయబోతున్నాం. సింపుల్గా ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్కి ఫాస్ట్గా ప్రిపేర్ చేయాలనుకుంటే సో ఎక్కువ చట్నీ కూడా అవసరం ఉండదు. సో ఇలాగే మనము దోస్ని ప్రిపేర్ చేసుకొని తినేయచ్చు. సో ఫస్ట్ అయితే చూడండి, నేను పిండి అయితే ఇంత తీసుకుంటున్నా. సో ఇంత పిండి తీసుకునేసి 1 క్యారెట్ని ఇలా తురుముకొని వేసుకుంటున్నా. అలాగే 1 ఆనియన్ కట్ చేసుకొని సన్నగా వేసుకోండి. కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కారం. సో కారం బదులు మీరు పచ్చిమిర్చి కూడా తీసుకోవచ్చు. ఇలా అంతా వేసుకునేసి బాగా అంతా మిక్స్ చేసేయండి. సో మనకి ఆనియన్, క్యారెట్, కారం ఇలాగే సాల్ట్, సో ఇవన్నీ మనకి బాగా మిక్స్ అవ్వాలి. సో ఇలా బాగా అంతా మిక్స్ అయ్యేలా బాగా ఇలా అయితే కలుపుకొనేసేయండి. సో ఇలా అంతా బాగా కలుపుకొనేసిన తర్వాత మనకి పిండి అయితే ప్రిపేర్ అయిపోతుంది. సో ఇప్పుడు మనము దోసని వేసేసుకోవడమే. సో ఇలా అయితే బాగా అంతా మిక్స్ అయ్యేలా ఫస్ట్ అయితే కలుపుకొనేసేయాలి. సో ఇలా కలుపుకునేసిన తర్వాత ఇప్పుడు మనము ప్యాన్ పెట్టుకునేసి సో దోసని అయితే వేసుకునేద్దాం. ఫస్ట్ అయితే ఇలా అయితే కలుపుకునేసి సో పక్కకు పెట్టుకునేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకునేసి కొంచెం వాటర్ వేసేసేయండి. సో ఇలా వాటర్ వేసిన తర్వాత ఇప్పుడు మనము దోస పిండిని వేసేద్దాం. ఇలా వేసేసి అంతా ఇలా మీకు ఎలా కావాలంటే అలా అయితే రోల్ చేసుకోండి. సో ఇంతే సింపుల్గా మనకి ఆనియన్ క్యారెట్ దోశ అయితే ప్రిపేర్ అయిపోతుంది. సో మీకు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలన్నా అలాగే ఏదైనా చట్నీ పచ్చడి ఇలాంటివి లేకపోయినా సో ఇలా అయితే క్యారెట్ అలాగే ఆనియన్ సో ఇలా అంతా కట్ చేసుకునేసి సన్నగా ఇలా అయితే ప్రిపేర్ చేసుకునేసి సో ఏ చట్నీనో అవసరం లేకుండా అలాగే తినేయచ్చు మనము సింపుల్గా. ఇంతే సింపుల్గా మనకి సో ఆనియన్ అలాగే క్యారెట్ దోశ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా సో 2 సైడ్లో అయితే మనం బాగా కాల్చుకునేసేయాలి. ఇలా అయితే తిప్పేసేయండి. సో ఇంకా ఇది గైస్ ఈరోజు రెసిపీ వచ్చేసి సో చూసారు కదా, సింపుల్గా ఇలా మీరు కూడా సో ఇంట్లో ఎప్పుడైనా చట్నీ పచ్చడి ఇలాంటివి లేకున్నప్పుడు సో ఇలా అయితే క్యారెట్ అలాగే ఆనియన్ దోస్ని ఇలా అయితే ప్రిపేర్ చేసుకొని తినేసేయండి. ఇంకా సో ఇది గైస్ ఈరోజు రెసిపీ వచ్చేసి సో ఇంకా నెక్స్ట్ రెసిపీ అయితే కలుద్దాం. తప్పకుండా ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. నెక్స్ట్ రెసిపీ అయితే కలుద్దాం.